మన సిఎంఆర్ జ్యువెలరీలో శ్రావణ స్వర్ణోత్సవం అన్ని రకాల 22 క్యారెట్ హాల్మార్క్ బంగారు ఆభరణాలపై గ్రాముకు 888 రూపాయల వరకు తగ్గింపు. పంచలింగాల కర్నూలు జిల్లా జైల్లో అడుగు పెట్టినప్పటి నుంచి అడుగడుగునా తనను అవమానించే ప్రయత్నం చేశారు అని ఆరోపించారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్. చంద్రబాబు శాడిస్ట్ మెంటాలిటీ ఈ సందర్భంలో బయటపడిందని ఆయన ఆరోపించిన పరిస్థితి. తాను మాజీ సీఎం అని చూడకుండా తనని అవమానించాలని చూశారని మండిపడ్డారు ఆయన. గ్రిల్ బయటే నిలబెట్టి ఫోటో తీశారని కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కంప్లీట్ డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ లోకేష్ మనకు అందుబాటులో ఉన్నారు. లోకేష్, చూస్తూ ఉన్నాం అంటే ఒక్క సందర్భాన్ని కూడా వదలకుండా ఎంత వీలైతే అంత హ్యూమిలేషన్ కి గురి చేసే ఒక ప్రయత్నం జరిగినట్లుగా కనిపిస్తోంది. ఎలా చూడొచ్చు దీన్ని? అనుశ్రీ, మొదటి నుండి ఈ యొక్క వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన అడ్డుకునేందుకు కుట్రలు పడిన పరిస్థితి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఈ నేపథ్యంలోనే ఈ యొక్క ఎమ్మెల్యే విరూపాక్షని ములాఖాతులో కలవడానికి కర్నూలు జిల్లా జైలుకి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రావడం జరిగింది. అయితే మొదటి నుండి అంటే లోపలికి అడుగు పెట్టినప్పటి నుండి కూడా పూర్తి స్థాయిలో ములాఖాత్ అయిన దాకా కూడా అవమానం చేసే విధంగా మాజీ ముఖ్యమంత్రి అని చూడకుండా అవమానం చేసే విధంగా ప్రవర్తించడం జరిగింది. ఇది కేవలం కూటమి ప్రభుత్వం అంటే చంద్రబాబు యొక్క ఆదేశాల మేరకే ఈ విధంగా నడుచుకుంటున్నట్లుగా ఈ యొక్క సూపరింటెండెంట్ జైలరే స్వయంగా చెప్పడం అనేది మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పష్టంగా చెప్పడం జరిగింది. మొదట లోపలికి ఎంట్రీ అయిన తర్వాత సాధారణమైన వారికి కాకుండా పూర్తిగా అటు మాజీ ముఖ్యమంత్రి అనేది చూడకుండా ఒక గ్రిల్లు దగ్గర నిలబెట్టి ఫోటో తీయడము, అంతేకాకుండా అంటే ఏదైనా ములాఖాత్లో వెళ్ళినప్పుడు ఒక మాజీ ముఖ్యమంత్రి స్థాయి ఉన్న వ్యక్తి, అందులో అతను ఎమ్మెల్యేగా కూడా ఉన్నారు, అటువంటి వ్యక్తిని ఈరోజు ములాఖాత్లో కలవడానికి వెళ్ళినప్పుడు అవమానపరిచే విధంగా అంటే ఇటువంటి అవమానాలు చేస్తే పూర్తి స్థాయిలో అతని మీద ఒక కక్ష సాధింపు చర్యలు చేయొచ్చనే విధంగానే ఈరోజు ప్రవర్తించడం జరిగింది. అంతేకాకుండా ఆ యొక్క మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కూడా నిలబెట్టి అదేవిధంగా కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే ఈ విధంగా అవమానం పరిచే విధంగా చేయడం జరిగింది. ఇది పూర్తి స్థాయిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఒక ఫ్రెండ్లీ పోలీస్ వ్యవస్థను తీసుకురావడము, ఈ యొక్క ఎవరైనా పోలీస్ స్టేషన్కి వచ్చినా కానీ ఇటువంటి కేసుల్లో సంబంధించిన వచ్చినప్పుడు కూడా పూర్తి స్థాయిలో వారికి నవ్వుతూ సమాధానం చెబుతూ ఒక ఫ్రెండ్లీ పోలీస్ని పరిచయం చేశారు. అటువంటిది కాకుండా ఈరోజు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని అవమానపరిచే విధంగా వ్యవహరించడం అనేది సరైనది కాదు. ఎల్లకాలము ఈ యొక్క ప్రభుత్వమే ఉంటుంది అనుకోవడం అనేది కూడా కరెక్ట్ కాదు. ఖచ్చితంగా మీరు నాటిన విత్తనాలు రేపొద్దున అవి పెద్దగయ్యి అది మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంటున్నట్టు చాలా వార్నింగ్గా స్పష్టంగా చెప్పిన పరిస్థితి అయితే కనపడుతుంది. ఏదైతే ఎమ్మెల్యే విరూపాక్షిని ములాఖాతులో కలవడానికి వచ్చినప్పుడు ఇటువంటి అవమానపరిచే విధంగా వ్యవహరించడం అనేది సరైనది కాదు. అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా తీవ్రంగా మండిపడుతున్న పరిస్థితి అయితే ఇక్కడ కనపడుతుంది. అనుశ్రీ, రైట్, థ్యాంక్ యూ లోకేష్. పంచలింగాల సబ్ జైల్లోకి అడుగు పెట్టిన దగ్గర నుంచి కూడా అడుగడుగునా తనను అవమానపరిచే ఒక ప్రయత్నం జరిగిందని ఆరోపించారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్. ఎందుకు ఇలా చేస్తున్నారు, జనరల్ గా రెగ్యులర్ ప్యాటర్న్ లోనే ఇది జరుగుతుందా అని అడిగినప్పుడు లేదు, అలా చెయ్యమని వాళ్ళకి పైనుంచి ఆదేశాలు వచ్చాయని సూపరింటెండెంట్ చెప్పినట్లుగా కూడా ఆయన చెప్పుకొచ్చిన పరిస్థితి. చంద్రబాబు శాడిస్ట్ మెంటాలిటీ అనేది ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుందన్నారు వైఎస్ జగన్. తాను ఒక మాజీ సీఎం అని కూడా చూడకుండా తనను అవమానించాలని చూశారని మండిపడ్డారు ఆయన. గ్రిల్ బయటే నిలబెట్టి ఫోటో తీశారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అలా చేయమని వాళ్ళకి పైనుండి ఆదేశాలు వచ్చాయని కూడా చెప్పారు. కంప్లీట్ డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ సతీష్ని అడిగి తెలుసుకుందాం. సతీష్, చూస్తూ ఉన్నాం ఒక ప్రధాన ఆరోపణ కనిపిస్తూ ఉంది. ఒక ఎమ్మెల్యేని పరామర్శించేందుకు ములాఖత్ కోసం వెళ్లిన ఒక మాజీ సీఎం విషయంలో ఈ తరహా వ్యవహారాన్ని ఎలా చూడాల్సిన అవసరం ఉందంటారు? ఖచ్చితంగా ఇది అడుగడుగునా కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనని అడ్డంకులు సృష్టించి ఆటంకాలు కలిగించేటువంటి ప్రయత్నం చేసినటువంటి ప్రభుత్వం అందులో ఘోరంగా విఫలమైంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనలో అశేషమైనటువంటి జనాదరణ వచ్చింది. సో అది చూసి అక్కసుతో ఆ ఈర్ష్య ద్వేషంతో వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఎలాగైనా సరే కించపరచాలి లేదా అవమానపరచాలన్నటువంటి ఒక లక్ష్యంతో ఈ చర్యకు తెగబడ్డారన్న విషయం అయితే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. వాస్తవానికి నిన్ననే ముఖ్యమంత్రి చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నటువంటి SHO స్థాయి పోలీసు అధికారులతో సమీక్ష నిర్వహించడం, హోంమంత్రి డీజీపీతో పాటుగా అన్ని జిల్లాల ఎస్పీలు సిఐలతో సహా సమావేశం నిర్వహించారు. అది జరిగిన మరుసటి రోజు నుండి పోలీసులు ఇవాళ ఉదయం నుండి కూడా చూపిస్తున్నటువంటి అత్యుత్సాహంగానే పోలీసులు ఏ విధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన అడ్డుకోవడం కోసం ఆంక్షలు విధించడం, అక్కడ జనాన్ని నియంత్రించడం కోసం బెదిరించడం, ఇవన్నీ కూడా చూస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇవాళ ఆఖరికి ఆ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏదైతే ములాఖత్తు కోసం ఎమ్మెల్యే విరూపాక్షని పరామర్శించడానికి వెళ్ళారో, సో ఆ జైలుకి వెళ్ళినప్పుడు ఆ లోపట కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని అవమానించేటువంటి ఆ విధంగా వ్యవహరించడం అనేది జైలు అధికారులు. సాధారణంగా ఎప్పుడైనా సరే ఒక మాజీ ముఖ్యమంత్రి స్థాయి అధికారి మాజీ ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఏ జైలుకైనా ఇలా ములాఖతులకు వెళ్ళినప్పుడు జైలు సూపరింటెండెంట్ దగ్గర కూర్చోబెట్టి అక్కడ మాట్లాడిన తర్వాత ములాఖత్తు నిర్వహిస్తారు, ఆ తర్వాత వెళ్తారు. ఇది గౌరవ సూచకంగా మర్యాదపూర్వకంగా జరగాల్సినటువంటి ప్రక్రియ. ఎందుకంటే ఎవరో రిమాండ్లో ఉన్నటువంటి వ్యక్తిని పరామర్శించడానికి వచ్చినటువంటి అందులో గౌరవప్రదమైనటువంటి వ్యక్తులు వచ్చేటప్పుడు, మాజీ ముఖ్యమంత్రి స్థాయి వాళ్ళు వచ్చినప్పుడు చేయాల్సినటువంటి పద్ధతి ఇది. కానీ ఇవాళ కర్నూలు జిల్లాకు సంబంధించిన జైలు సూపరింటెండెంట్ మాత్రం, అక్కడ ఉన్నటువంటి జైలు అధికారులు మాత్రం పైనుండి ఆదేశాలు వచ్చాయంటూ గ్రిల్స్ వెనకాల వైఎస్ జగన్మోహన్ రెడ్డిని నిలబెట్టి అక్కడ ఫోటో తీసినటువంటి పరిస్థితి. అంటే ఇది ఎవరి కళ్ళల్లో ఆనందం చూడడం కోసమో, ఆ ఫోటోలు పంపించి ఎవరి వికటాటాసాన్ని ప్రదర్శించడం కోసమో అన్నది చాలా స్పష్టంగా అర్థం. దీనికి సంబంధించి స్వయంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పారు. ఇప్పుడు తాను జైలు సూపరింటెండెంట్ను కూడా అడిగినప్పుడు ఇది సాధారణంగా ఇలాగే చేస్తారంటే ఇది ఇలా కాదు, ఇది పైనుండి వచ్చినటువంటి ఆదేశాలు అంటూ చాలా స్పష్టంగా అక్కడ చెప్పినటువంటి పరిస్థితి. అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఏ విధంగా అయినా సరే అవమానపరచాలి, కించపరచాలి, దాన్ని ఎలా అయితే ప్రజల్లోకి అవమానాన్ని తీసుకెళ్లాలన్నటువంటి ఒక దురుద్దేశం అన్నది. అందుకే వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా చాలా తీవ్రంగా స్పందించారు. ముఖ్యమంత్రి చంద్రబాబుది శాడిస్టిక్ మెంటాలిటీ, ఆ శాడిస్టిక్ మెంటాలిటీతోనే ఇటువంటి అవమానించేటువంటి ప్రయత్నాలు పోలీస్ అధికారులు లేదా జైలు అధికారులు వినియోగించి చేస్తున్నారన్న అంశాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా ఆగ్రహం వ్యక్తం చేసి, సాధారణంగా ఎక్కడ జరగదు ఇది, కానీ చంద్రబాబు ప్రభుత్వంలో మాత్రమే ఇప్పుడు కేవలం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని అవమానించాలన్నటువంటి ఉద్దేశంతో ఆ జైలు అధికారుల చేత ఎమ్మెల్యే విరూపాక్షని పరామర్శించడానికి వెళ్ళినప్పుడు ఆ గ్రిల్స్ వెనకాల నిలబెట్టి ఫోటో తీయించినటువంటి వైనం పట్ల మాత్రం సర్వత్రా విమర్శలు వెలువెత్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ సతీష్.